వాక్యం నుంచి 2 భాగాలు ఈరోజు మనం చదివి ఒక చిన్న అంశాన్ని ధ్యానించబోతున్నాం. మొదటిగా అపోస్తలుడైన పౌలు రాసినటువంటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాం. 15వ వచనము మరియు 16వ వచనం చదువుదాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనబర్చును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. ఇదే తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుకుందాం. నిరేక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శిష్యుడిగా ప్రత్యక్షుడు ఆయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడైను. దేవుడి వాక్యాలను దీవించి ఆస్వాదించును గాక. దయచేసి కూర్చొని మనం ఎదురుగా ప్రార్థించాం. దేవునికి మహిమ కలుగాక. మనము గత వారం నుంచి ఒక అంశాన్ని బోధించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటే మీకు దాంట్లో కొన్ని భాగాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు దైవత్వం యొక్క నిజ ప్రత్యక్షత, ఇది మెయిన్ టైటిల్ అన్నమాట. యేసుక్రీస్తు యొక్క దైవత్వం యొక్క నిజ ప్రత్యక్షత. యేసుక్రీస్తే బైబిల్కి పూర్తి అంశమై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తే బైబిల్ అయి ఉన్నాడు. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి వాక్యములో, ప్రతి అధ్యాయములో, ప్రతి వచనములో చెప్పాలంటే బైబిల్ యొక్క సారాంశం ఎవరు కాదు, యేసుక్రీస్తేనండి. దేవునికి మహిమ కలుగాక. ఆది యందు ఆ వాక్యము మన మధ్య శరీరధారి అయిందండి. ఇది సత్యం. ప్రజలు ఒప్పుకోకపోయినా దేవుడు మానవుడయ్యాడన్న మాట వాస్తవం. దాన్ని అంగీకరించడానికి మనసు ఉండాలి. అసలు దేవుడే మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే దాని గురించి ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఏదైనా తోటలో మానవుడు దేవుని మాటను ధిక్కరించి తన భార్య మాట విని లేక సాతాను చేత ప్రేరేపించబడి తన భార్య ద్వారా అతడు పడిపోయినప్పుడు మరి అక్కడ పాపం అనేది ప్రవేశించింది. ఆ పాపం అనేది ఏంటి అంటే ఒక వ్యభిచారం. ఇంకా చెప్పాలంటే తన భర్త కంటే ముందు ఆమె సర్పముతో కూడిన ఒక వ్యభిచార కార్యం. ఇంకా మాట చెప్పాలంటే రక్త మార్పిడి జరిగింది. అదొక్కటే కారణం అండి. ఏదో యాపిల్ తిన్నందుకో, ఏదో ఫ్రూట్ తిన్నందుకో దేవుడి కోపం రాలేదండి. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆ మంచి చెడ్లు తెలువృక్ష ఫలమును తిను దినమున నిత్యముగా చచ్చెదవు. దేవుడు తినొద్దంటే తినొద్దు. దేవుడు దీన్ని తిను అని చెప్పగానే తినాలి. ఒకసారి దేవుడు ఆ మిద్ది మీద ప్రాణం చేసుకున్నాడు పేతురు గారు. చతురాకారములో ఉన్న జంతువులన్నీ కట్టగట్టుకుని అతని దర్శనం కనిపించాయి. ఒక చెంగులో మొత్తం మీద దుప్పట్లో అవన్నీ ఆ చతురాకారమైనటువంటి లేకపోతే చతుర జంతువులన్నీ కూడా వచ్చాయి. అంటే 4 కాల జంతువులన్నీ వచ్చేసాయి. దేవుడు వాటిని తినమని చెప్పాడు. అయ్యో నేను ఎన్నడూ యూదుని నేను తిన్ను అని చెప్పాడు. లేదు, దేవుడు పవిత్రపరిచిన దాన్ని నువ్వు తినాలని చెప్పాడు అండి. అంటే చూసారా, దేవుడు ఏదన్నా చేయగలడు.
ఆయన ఏదైతే తినమంటున్నాడో దాన్ని తినాలి. దారి మధ్యలో అయినా ఇశ్రాయేల్ అందరికీ మార్గంలో ఒక గొర్రెపిల్లను ఇచ్చాడంట. ఆ గొర్రెపిల్లను వధించి వారు చేదు కూరలతో తినమని చెప్పాడు. తీపి కూరలు కాదు. ఏ కూరలండి? అంతే. ఇంకా దేవుని అడగడక్కర్లేదు. ఇక దేవుడు చేదు కూరలు తినమని చెప్పాడంటే తినవలసిందే. కన్ను వచ్చినా, కాలు వచ్చినా, ముక్కు వచ్చినా, లేకపోతే ఇన్నర్ పార్ట్, అవుటర్ పార్ట్స్ ఏవొచ్చినా, స్కిన్ వచ్చినా, స్కిన్ లెస్ వచ్చినా, ఏదొచ్చినా అవయవాలన్నీ కూడా ఆ గొర్రెపిల్లకి అవయవాలన్నిటినీ, ముక్కు, నోరు, కళ్ళు అన్నీ కలిపి వండేశాడండి. దాన్ని తీసుకుని వారు ఇష్టమున్నా లేకపోయినా చేదుకూరలు దాన్ని తినవలసిందే. ఈరోజు దేవుని వాక్యం విషయంలో కొన్ని విషయాలు మనకి ఇష్టంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, చేదుగా ఉన్నా చేయవలసిందే. దేవుడు చెప్పిన దాన్ని మనకు నచ్చకపోయినా, మనకు నచ్చినా, ఆయనకు నచ్చినట్టుగా ఉండటం అనేది నేర్చుకునేదే క్రైస్తత్వం అండి. మనకు నచ్చినట్టుగా, అసలు వాస్తవం చెప్పాలంటే మనకు నచ్చినట్టుగా మన జీవితం ఉంటుందంటారా? ఉంది ఎవరికైనా ఇక్కడ? నువ్వు అనుకున్నట్టుగానే ఉందా జీవితం? నువ్వు ఊహించినట్టుగా ఉందా జీవితం? ఉందండి? అసలే ఉందా? అసలే లేదు. ఎవరికి లేదు, నాకు కూడా లేదు. భూమి మీద నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం అసలు ఉండదు. సంతృప్తి పొందాలంతే, సరిపెట్టుకోవాలంతే, అంతే. ఈ జీవితం ఇంతే అనుకోవాలి. ఎందుకంటే తెలుసా, నువ్వు దేవుని చేతిలో, పరమ కుమ్మరి చేతిలో పాత్రలవై ఉన్నావు. బైబిల్ అదే చెప్తుంది. ఆయన పరమ కుమ్మరి, మనందరము పాత్రదారులము, లేకపోతే మట్టి పాత్రలై ఉన్నాము. మట్టి మీద ఉన్న అధికారము మట్టికి లేదు, కానీ మట్టి మీద ఉన్న అధికారము కుమ్మరికే ఉంది. ఆయన చేశాడు, కొండలు చేశాడు, చిన్నవి పెద్దవి, మూతలు చిన్నవి అన్నీ చేశాడు. వాటి మహిమ కొరకు, వాటి పరిణామం నియమం కొరకు దేవుడు దాన్ని తయారు చేశాడట. సామెతలు చెప్తున్నాడు 16వ అధ్యాయంలో, ప్రతి వస్తువును దాని యొక్క నియమం కొరకు దేవుడు సృష్టించాడని. చూడండి, కావాలనిపోయారా? దేవునికి స్తోత్రం కలిగాక. 16వ అధ్యాయంలో రాయబడింది చూడండి, ఆ యొక్క 4వ వచనంలో, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము. ఇప్పుడు ఏంటి పని నిమిత్తం అంటే, కొత్త నిబంధనలకు వచ్చేసరికి పౌలు అంటాడు, ఆయన ఒక కుమ్మరివాడు, కొండలు చేశాడు, రూపించబడినది రూపించిన వానిని ప్రశ్న వేయదగునా. సాధారణంగా కొండలు చేసేవాడు తనకి యుక్తమైన పాత్రలే చేస్తాడు తప్ప, కొండ నన్ను ఇలా తయారు చెయ్యి అని కొండ ఏనాడు అడగద్దు. ఇప్పుడు మనకు లైఫ్ అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, సమయం వచ్చింది కాబట్టి, ఇండియాలో ఉండకూడదు, అమెరికాలో ఉండిపోవాలి, బాగా చదువుకోవాలి. చిన్నప్పటి కోరిక, బాగా చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, అమెరికాలో మొత్తం ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోవాలి. మరి అమెరికా ఎక్కడ ఉంది? నా మొహం ఏమండి. ఆ తర్వాత సిచ్యువేషన్ తర్వాత అదంతా మారిపోయింది, మొత్తం వాతావరణం అంతా. అక్కడి నుంచి బాంబే వెళ్ళటం, అక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్నాం, అక్కడ లేదు. అక్కడి నుంచి కోయిట్కి వెళ్ళా, అక్కడ సెటిల్ అయిపోదాం అనుకున్నాను. దానికి సంబంధించిన పాస్పోర్ట్లు అన్నీ, ఫ్యామిలీకి మొత్తం, అమ్మ నాన్న మొత్తం కుటుంబాన్ని తీసుకెళ్ళిపోనుకున్నాను. అనుకున్నట్టుగా ఉందా లైఫ్? ఏమన్నా ఉందండి జీవితం? లేదు. బట్ ఏం చేయాలి ఇప్పుడు? జీవితం అనేది ఇలా ఉండాలని దేవుడే ముందుగా నిర్ణయించాడు. నువ్వు అనుకుంటే జరిగేది కాదు. నీ జీవితం అనే విషయంలో నువ్వు ఇలా ఉండాలనుకునేదని దాన్ని తగ్గ పని చేసుకుని బతకాలి తప్ప, దేవుడు ఏదైతే నిర్ణయించాడో నీ జీవితంలో చివరికి అదే జరిగిద్ది. దేవునికి మహిమ కలుగాక. నా ప్రియ సోదరులారా, ఇదంతా దేవుడు ప్రీడెస్టినేట్, దేవుడు ముందుగానే నిర్ణయించాడు. మీరు అంగీకరించకపోయినా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడే ముందే రాసి పెట్టాడు, అదే జరిగిద్ది. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి మనము యెహోవా చేత చేయబడిన వస్తువులండి. దాని పని నిమిత్తము దేవుడు మనల్ని కలుగజేశాడు. నన్ను ఒక ఉద్దేశం కొరకు, నిన్ను ఉద్దేశం కొరకు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లల్ని, పెద్దల్ని కూడా దేవుడు ఒక ఉద్దేశం కొరకే పుట్టించాడు.
ఒక ఉద్దేశం కొరకే ఊపిరి పోసాడు, ఒక ఉద్దేశం కొరకే మారుమనసు తీసుకొచ్చాడు, ఒక ఉద్దేశం కొరకే క్రైస్తత్వం తీసుకొచ్చాడు, ఒక ఉద్దేశం కొరకే ఒక సంఘంలో తీసుకొచ్చాడు, ఒక ఉద్దేశం కొరకే ఒక ప్రవర్తన పంపాడు, ఒక ఉద్దేశం కొరకే దేవుడు ఒక సంఘాన్ని కట్టి దాంట్లో నేను ఉంచాడు పేరా. ఇది దేవుడిచ్చిన గొప్ప ప్రత్యక్షత. కాబట్టి మనం అనుకున్నట్టుగా జీవితాలు ఉండవు. చాలామంది గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటారు, రాదు, ప్రైవేట్ జాబ్లో సెటిల్ అయిపోతారు. కొంతమంది గవర్నమెంట్ జాబ్ ఒక్కర్లేదనుకుంటారు, వాళ్ళకి వస్తూ ఉంటుంది. కొంతమంది అందంగా పుట్టలేదని బాధపడతారు. కొంతమంది అందంగా పుట్టిన వాళ్ళు ఏమో అందంగా పుట్టినందుకు పోలీసు శ్రమలు కష్టాలు వస్తాయని బాధపడతారు. కొంతమంది డబ్బులు ఎక్కువ ఉన్న కుటుంబంలో పుట్టాలనుకుంటారు. కొందరు పేదరికంలో ఉండి ఆనందిస్తూ ఉంటారు. ఇవన్నీ ఇక్కడ చూడండి, యెహోవా ప్రతి వస్తువు అంటే వస్తువు ఎవరు కాదు, నువ్వు నేనే వస్తువు. ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలుగజేశాడు. కొండ ఎప్పుడు లేచి నన్ను ఇలా చేయి అలా చేయి పెద్దగా చిన్నగా అని అడిగిద్దండి? ఏమన్నా అడిగిద్దా? పోనీ ఎక్కువ నీళ్ళు పోసేస్తారు, బరువు మోయలేకపోతున్నావు అని కొండ అంటుందా? పోనీ చిన్నగా పెద్దగా చేసి మూతలుగా చేసి నన్ను మూతగా ఎందుకు చేస్తావు? కొండగా చేయకూడదా? నన్ను మూతగా ఎందుకు ఉంచావు? నన్ను కొండగా ఎందుకు ఉంచావు? నేను బరువు ఎప్పుడు నీరు మోస్తూ ఉండాలా, నా పైన మూత అధికారం ఉండాలా అని అవి ఎన్నడు మాట్లాడుకోవు, దెబ్బడుకోవు, అసలే తయారు చేసినప్పుడు పైన తిరగబడవు. అవునా? దేవుడికి మహిమ కలుగాక. చూడండి ప్లేయర్, దేవుడు అంటండి ప్రతి వస్తువును, ఇది నా అసలు అంశం కాదు, ఇది ప్రతి వస్తువును దేవుడు దాని పనిమిత్తం చేశాడు. ఫరోని ఒక ఉద్దేశంతో చేశాడట, మోషేని ఒక ఉద్దేశంతో చేశాడట. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి ఒక్కసారి ఆ వాక్యం కూడా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక ఈ మాటలు చెప్పి మన అంశంకి వెళ్ళిపోదాం పేర. తొమ్మిదవ అధ్యాయము మీరు గమనించండి. 9వ అధ్యాయంలో 14 వచనం గమనించండి. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము, ఒక మాట చెప్పచ్చు మనం, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనేవాళ్ళకి ఎంతమంది ఉన్నారు? నేను ఎప్పుడు అనుకోలేదండి, నా జీవితంలో జరిగిన సంఘటనలో ఏమైతే జరిగాయో వాటి విషయంలో ఎప్పుడు కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు మాట నా నోటితో అనలేదు, అనలు కూడా. ఏం జరిగినా, అది మేలైనా కీడైనా, అది చెడ్డగా ప్రజలు అనుకున్నా మంచిగా అనుకున్నా దాంతో నిమిత్తం ఏమీ లేదు. కానీ అసలు దేవుడు అన్యాయమే చేయడండి. జరగవలసిందంతా మన జీవితంలో జరగాలి దేవుడు నిర్ణయించాడు, జరుగుతుంది అంతే. అది కాలచక్రం. దేవుడు నిర్మించినటువంటి జీవగ్రంథంలో రాయబడిన పనులు నెరవేర్చబడతా ఉన్నాయి. నువ్వు దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించవలసిందే. ఆయన నీ పట్ల ఏం చేయాలనుకున్నాడో అవన్నిటిని నువ్వు అంగీకరించినట్లయితేనే నువ్వు ఆయనకు సంబంధించిన దానం అవుతావు. దేవునికి స్తోత్రము కలుగాక. చూడండి, అన్యాయము కలదా? అట్లన రాదు. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు మోషేతో? ఏమన్నాడట? ఎవరిని కరుణింతునో వాడిని కరుణింతును. అంటే కరుణించాలన్నది ఇక్కడ భక్తిని బట్టి కాదు, వైరాగ్యాన్ని బట్టి కాదు, లేక టాలెంట్ని బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, చదువుని బట్టి కాదు, లేకపోతే నీకున్న బలాన్ని దీన్ని బట్టి, నీ సొంత స్వనీతి భక్తిని బట్టి కానే కాదు. దేవుడు ఎవరినైతే కరిగించాలనుకుంటున్నాడో, చూడండి, సంఘాన్ని హింసించు బాధపెడుతున్నాడు ఎవరు? సౌలు. చూడటానికి సౌలు మార్పు చెందేవాడిగా కనిపించట్లే. చూడటానికి అతడు సంఘాన్ని బాధించేవాడు. ఇక్కడ అతను ఎలా మారుతాడు అనుకుని సమాజం తీర్పు తీస్తుంది. అతడు హింసించి బాధించి సెరసెల వేస్తున్నాడు, పని కట్టుకుని అపోస్తులందరినీ చంపుతున్నాడు. కాబట్టి అతడు ఆ జీవితంలో ఒక శత్రువుగానే ఉండిపోతాడు అనుకున్నారు. కానీ అతడే ఆ సంస్థకి, లేకపోతే దాని అంతటికి అతడే పరిపూర్ణమైన పత్రిక రాసేవాడుగాను, పరిపూర్ణ సంఘానికి వర్తమానం అందించేవాడుగా మొదటి దూతగా ఉంటాడని ఎవరు ఊహించలేదు పేర. దేవుని కార్యాలు ఉంటాయి. సిలువలో దొంగ రక్షించబడతాడు అనుకున్నాం. అసలే సిలువలో వేయబడినాడు, రక్షించబడే అవకాశాలు లేవు. కానీ చివరిసారి ఆ కుడి వైపున దొంగ రక్షించబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎవరిని కరుణింతునో. దేవుని నామమున మహిమ కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఎవరిని కరుణింతునో వాడిని కరుణింతును.
ఎవని ఎడల జాలి చూపుదునో అంటే ఇక్కడ కరుణించాలన్నా ఆయన ఇష్టమే. నువ్వెంత ఏడ్చి గొల్లలు వేసినా, గుగ్గులు చేసినా, దొల్లినా ఆయన కనికరించడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరినైతే కనికరించాలనుకుంటున్నాడో అది ఆయన ఇష్టం. అలాగే ఎవరిపైన జాలి చూపించాలనుకుంటున్నాడు ఆయన ఇష్టం. ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వానెలైనను ప్రయాసపడి వానైనను కాదు గాని కరుణించు దేవుని వల్లనే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకు నా నామము భూలోకమంతటా ప్రచురించుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. అంటే కేవలము ఆయన మహిమ కొరకే ఇక్కడ ఫరోని చేశాడట. ప్రైజ్ ది లార్డ్. ఫరోతో ఇలాగూ చెప్పాను, ఫరో నీ యందు నా బలము చూపుటకు నా నామం భూలోకమంతటా ప్రచురించుటకు అందు నిమిత్తమే ఫరో నేను నిన్ను నియమించితిని. ఒక ఉద్దేశం కొరకు ఫరో, ఒక ఉద్దేశం కొరకు అబ్రహాం, ఒక ఉద్దేశం కొరకు ఇస్సాకు, ఒక ఉద్దేశం కొరకు యాకోబు. చూడండి, ఆ కార్యాలు చూసినప్పుడు అవి ఎలా ఉంటాయి? యాకోబులు అన్నీ అబద్ధాలుగా అనిపిస్తాయి, చూడటానికి అలాగ అనిపిస్తుంది, కానీ యాకోబే ఇశ్రాయేలుగా మారుతాడనే విషయము దేవునికి తెలుసు ముందుగా పేరా. కాబట్టి అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకండి, ఎవరి మీద హెచ్చించుకోకండి. రెండు విషయాలు, ఎవరిని తక్కువ వేయకండి, మీరు హెచ్చించుకోకండి. దేవునికి మహిమ కలుగాక. అక్కడ శాస్త్రులు పరిచయాలు అందరూ పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉన్నారు, కానీ ఒక్కడు రక్షించబడలేదు. కానీ సిలువలో గజ దొంగ బంది పట్టుకున్నవాడు అప్పటికప్పుడు రక్షించబడ్డాడు. చెప్పలేం. నువ్వెవరినైతే పరలోకం పోరనుకుంటావో వాళ్ళే ముందుండొచ్చు. నువ్వెవరైతే పరలోకం పోతారని ఫిక్స్ అయిపోతావో వారు వెనక బెంచ్లో ఉండొచ్చు. అంచనా వెయ్యలేము, ఎందుకంటే ఎవరిని కరుణించాలో, ఎవరు ఎలా జాలి చూపాలో అని దేవుడు ముందే నిర్ణయించినాడు. అదేవిధంగా ప్రవర్తనాడు. నిత్య జీవాన్ని కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. నువ్వు చేసే భక్తిని బట్టి, ఎంత పొడుగు ఎక్స్పీరియన్స్ని బట్టి, నీకున్న అనుభవాన్ని బట్టి, ప్రార్థన శక్తిని బట్టి దేవుడు నిత్య జీవం ఇవ్వటం లేదు. అవన్నీ వద్దని చెప్పలేదు పేరా, అవి భక్తిలో భాగమే. కానీ అంత మాత్రాన దేవుడు కరుణించి జాలి చూపి పరలోకం ఇస్తాడని మాత్రం లేదు. దేవుడు ఎవరికైతే కరుణించాలో, ఎవరు జాలి పడాలనేది మీకు తెలుసా? నిత్య జీవానికి కూడా దేవుడు ముందే నిర్ణయించాడండి. నిర్ణయించబడిన వారు మెల్లమెల్లగా ఎక్కడో చోట పట్టబడి దేవుడు మానవుడు కలుసుకుని మార్పులు కలిగి ఆటోమేటిక్గా తన జీవితం కొత్తగా మార్చబడి పాతవి గతించి కొత్తవయ్యి ఒక మార్పుతో జన్మించేవాడే ముందుగా నిర్ణయించబడిన వాడు. ఈరోజు క్రైస్తత్వం అంటే తెలుసా? మతము కాదండి. క్రైస్తత్వం అంటే మార్గం అని చెప్పలేదు నేను ప్రేరా. క్రైస్తత్వం అంటే మార్పు లేని క్రైస్తత్వము దేవుడు అంగీకరించాడు. మార్పు కలిగిన ప్రజలను దేవుడు అంగీకరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. కనుక ఎవరిని ఆయన కరుణింపగోరునో వారిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో కఠినపరచడం కూడా ఆయనేనంటండి. నువ్వు కాదు, అసలే కఠినపరిచేది ఆయనే. నువ్వు కఠినంగా ప్రవర్తిస్తున్నావంటే ఒకరి పట్ల అంతది నువ్వు కాదు అసలు. అది దాని వెనుక దేవుడు ఏదో ఒక సంగతిని దాచుంచాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరిని కరుణింపగోరునో వారిని కఠినపరచుదును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఇంత జరుగుతున్నప్పుడు ఇక ఆయన చిత్తాన్ని ఎవరు ఎదిరించగలరు అంటున్నాడు పౌలు గారు. అర్థమైంది మీకు లేరా? కథ అంతా అర్థమైన తర్వాత అదే అంటారు కదా, రామాయణం అంతా అయిన తర్వాత రాముడికి సీత ఏమైంది అన్నట్టు కథ అంతా అయిన తర్వాత ఇంక మన ప్రశ్నలు లేవు. సో మీకు అర్థమైంది అసలు పేరా? దేవుడు ఆయన ఆలోచనలో ఉన్న కార్యాలు మీకు అర్థమవుతున్నాయండి. అకస్మాత్తుగా ఏది నీ జీవితంలో జరగదు. జరిగిందంతా ఇదివరకు ఆయన మనసులో ఉన్నదే. అప్పుడు మనం ఏం చేస్తాం? నిశ్చయతకు వచ్చేస్తాం మనమండి. అందుకే అంటాం, ఏది జరిగినా ప్రభువా అది నీ చిత్తము అనే స్థాయికి వచ్చినప్పుడు నువ్వు పరిపూర్ణురాలివి, పరిపూర్ణుడివి.
కలవరపడుతున్నావు, కంగారు పడుతున్నావు, ప్రతిదానికి ఒత్తిడైపోతున్నావు, ప్రతిదానికి కంగారు పడుతున్నావు అంటే నువ్వు ఇంకా నిత్య జీవం యొక్క వైపు ఏ మాత్రం తిరిగి జన్మించలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం కలిగాక. అబ్రహాముకి అప్రత్యక్ష ఉంది కాబట్టి శారాను ఎత్తుకుపోయినప్పుడంటే అబ్రహాం హ్యాపీగా పడుకున్నాడట. తెలుసా మీకు ఆ విషయం? అతనికి ఏ టెన్షన్ లేదంటే. సాధారణంగా భార్య ఎత్తుకుపోతే భర్త ఏం చేస్తాడు? గగ్గులు ఎత్తేసి ఏడ్ చేసి తిరిగేసి పరిగేసి అట్టి ఇటు చేస్తూ ఉంటాడు, సైన్యాన్ని సమకూర్చుకుంటాడు. కానీ అబ్రహాం అటువంటి ఏ పనులు చేయలేదట, నిశ్చేతగా ప్రశాంతంగా పడుకున్నాడట. ఎందుకు? అతనికి ముందు నిర్ణయం తెలుసు. అర్థమైందా? దేవుడు అతనికి వాగ్దానం చేసిన కార్యం ఏంటి తెలుసా? నీ సంతానమును నిత్యముగా, అనగా శారా ద్వారా అని పేరు పెట్టాడు మన దేవుడు. కాబట్టి శారా ద్వారా అంటే నా ద్వారా శారా గర్భవతి కుమారుని కంటే ఆ కుమారుని నుంచి గొప్ప సైన్యం వస్తుందంటే వీడెవడు? వీడేం చేస్తాడు? ఫరో తీసుకెళ్ళి గర్భవతం చేసి పంపిస్తే దేవుడు ఏమవుతాడు అక్కడ? సో దేవుడే చూసుకొనును. దేవునికి మహిమ కలుగాక. అసలు ఎంత నిశ్చయత కలిగి ఉన్నాడండి ఆయన. దేవునికి మహిమ కలుగాక. మొన్న మా అన్నయ్య మిస్ అయిపోయినప్పుడు నేను చాలా కంగారు పడిపోయానండి. నాకు ఒక్కడే అన్నీ ఉన్నాడు. నన్ను ప్రేమించేవాళ్ళు బహుగా వాడు అక్కడే ఆదరించి కూడా. ఇంకో మాట చెప్పనా, ఏ భేదం నా పట్ల లేదండి. ఇంతవరకు పుట్టిన కానీ ఇప్పటిదాకా నా పట్ల ఒక్క భేదం కానీ కోపం కానీ లేదు వాడికి. వాడు అమాయకుడు లేదా దేవుడు నాకు ఇచ్చిన అన్నం తెలియదు, కానీ నా విషయంలో మాత్రం వాడు ఎప్పుడు ఏ భేదం పెట్టుకోలేదు. ఇంకా మిగతా వాళ్ళందరూ టిక్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ప్యాచీలు ఉన్నాయి. అది నేను తలంచుకున్నప్పుడు కలవడపడినమాట, ఏంటి ఇలాగ అయిపోయాడని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే పరిపూర్ణత లేదు, ఇంకా సంపూర్ణతలకు రాలేదు, పరిశుద్ధాత్మ పొందుకోలేదు, కేవలం సరిలేడు, మార్పు లేదు. అయ్యో ఏమైనా అయితే ఏమైపోతాడని కలవడపడ్డాను. అదే సంపూర్ణుడు అనుకోండి, ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే ఏమైనా పర్లేదు, అక్కడ కలుసుకోవచ్చు అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగాక. అది నా జీవితంలో కొందరు ప్రేమించే వాళ్ళు నా కుటుంబంలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు, బయట కూడా ఉన్నారు. కొద్దిమంది అన్నమాట. తక్కువ మంది నన్ను ప్రేమించేవారు, కానీ నన్ను అసహించుకున్నవారు, ద్వేషించేవారు, అవసరమైతే కొట్టేవారు, తిట్టేవారు, అమ్మేవారు, అవసరమైతే నా ప్రమేయం లేకుండా నా జీవితం అంతా కూడా తాకట్టు పెట్టేసేవాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారండి. మరి అదేంటో తెలీదు. నేనైతే ఎన్నడూ ఎవరికి ఏమూ చేయలేదండి, ఎవరిది ఆశించలేదు, ఎవరి జీవితాలు పాడు చేయలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. నేను ఈ చెయ్య చాలామందికి సహాయపడిందండి. నాకు తెలిసినంతవరకు చాలామందికి ఈ చెయ్య పెళ్లి చేసింది. ఈ చెయ్య చాలామందికి సహాయపడింది కూడా. ఈ చెయ్య చాలామందిని క్షమించింది కూడా, ప్రేమించింది కూడా. ఈ చెయ్య చాలామందికి చెయ్యి చాచింది తప్ప ఎప్పుడూ కీడు చేయలేదు. సో అలాగనే మనం మంచుకున్నంత మాత్రాన అన్నీ బాగుంటాయంటే లేదండి. ఎక్కువ కాయలు ఉన్న చెట్టుకే దెబ్బలు తగిలినట్టుగా నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు నిందలు అవమానాలు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అవన్నీ సహజమే. అవన్నీ లేకపోతే జీవితమే లేదు ప్యారా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, ఆయన చిత్తం ఎదిరించిన వాడెవడు? మన జీవితాల్లో జరిగే కార్యాలన్నీ అకస్మాత్తుగా జరగట్లేదంటండి. ప్రతిదీ ముందే రాయబడిన ప్రకారంగా అయిపోతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? నిశ్చయత కలిగి ఉంటామండి. కలవరం పడం, కంగారు పడం. ఏం జరిగినా పర్లేదు ప్రభువా, నీ చిత్తం అనే ఒక స్థాయికి మనం వచ్చేస్తే అదే పుత్రస్వీకారం అండి, అదే పరిపూర్ణమండి. దేవుని గురించి, వాక్యం గురించి, ఈ కాల సమయం గురించి పూర్తిగా డీటెయిల్గా వస్తుంటే నిశ్చయత కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ ఏమంటే, ఇక్కడ ఆయన చిత్తం ఎదిరించేవాడెవడు? ఆయన ఇకను నేరమోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగో చేసేవని రూపింపబడినది రూపించిన వాడితో చెప్పునా? నన్ను ఎందుకు ఇలా చేస్తావు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేసి అనుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడన్నా? ఎప్పుడు అనుకున్నారా? చాలామంది అనుకుంటారు. ఏనుకుంటారంటే నా జీవితం అంతా ఇలా అయిపోయింది, నా జీవితం అంతా నాశనం అయిపోయింది, నా జీవితం అంతా పాడైపోయింది. ఏం పాడైంది అసలే? నువ్వు అనుకున్నావు తప్ప ఏం పాడైంది?
ఇంకా భవిష్యత్తులో దేవుడు నీ పట్ల దాచే కార్యాలు ఏమిటో తెలుసుకుంటే గతం నీకు ఒక గుణపాఠం, భవిష్యత్తు నీ యొక్క జీవితం అండి. దేవునికి స్తోత్రం కలగాక. మనుషులు ఎప్పుడు గతంలో జీవించినంత కాలం అంటండి ఎప్పటికీ ఎదగలేరండి, ఎప్పటికీ భవిష్యత్తులకు రాలేరండి. గతాన్ని విడిచిపెడితే కానీ భవిష్యత్తుకి మనిషి రానే రాడు. జీవితంలో వెనక ఎన్నో జరిగి ఉంటాయి, కానీ వాటిని తలంచుకుంటూ వాటి పట్ల వాడి చుట్టూ తిరుగుతుంటే కనుక భవిష్యత్తు అంతా పాడైపోద్ది పేర. కాబట్టి మన జీవితంలో గతంలో ఏం జరిగింది అనేది కాదు. అందుకే పౌలు వెనుకున్నవన్నీ మరిచి ఏం చేయాలంట, మన వెనుకున్నవన్నీ మరిచి భవిష్యత్తు కొరకు పరిగెట్టాలి మనం. దేవునికి మహిమ కలుగాక. ఒక మనిషి ముందుకెళ్ళాలంటే దాన్ని తన్ని తొక్కి వెనక్కబెట్టి ముందుకెళ్తేనే మనం, అనగా అడుగు తీసి ముందుకెళ్తేనే ముందుకెళ్తాం పేరు. మనం అక్కడే ఉంటే మాత్రం ముందుకెళ్ళాం. కానీ మన జీవితంలో కీడు మేలు ఏది జరిగినా అవన్నీ పక్కన పెట్టి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంది, భవిష్యత్తు వైపు ప్రయాణం చేద్దాం. దేవునికి మహిమ కలుగాక. చెప్పచ్చు హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అవునా ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుడకు ఇవ్వడవు, నన్ను ఎందుకు ఇలా చేసేవని రూపించిన వారితో చెప్పునా, నన్ను ఎందుకు ఇలా చేసావు, నా జీవితం ఇలా ఎందుకు చేస్తావు అని బాధపడకూడదు, అసలు అనకూడదు. ఎందుకని? ప్రతి వస్తువు దాని పని నిమిత్తము దేవుడిని నియమించని తెలిసి చదువు కూడా మళ్ళీ నన్ను ఎందుకు ఇలా చేస్తావంటే అర్థం ఉంది అసలు దాంట్లో. ఏమండి, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి దేవుడికి దేవుని ప్రతి వస్తువు ఒక దాని ఉద్దేశం కొరకు దేవుడు మేము అందరం చేశాడండి. నన్ను ఒక ఉద్దేశంతో చేశాడు అని మీకు ప్రత్యక్షం వచ్చినప్పుడు నీ జీవితంలో అది కీడు మేలు ఏం జరిగినా నువ్వు ఎలా ఉండాలి? నిశ్చయత కలిగి ఉండాలన్నమాట. లంగర వేయబడిన ఓడవలే ఉండాలి పేరా. అలా లేని అలా నువ్వు ఏది జయించలేవు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి మనం రూపించబడిన వాడితో ఏ విధంగా కూడా నన్ను ఎందుకు ఇలా చేసావు, నా జీవితంలో ఎందుకు ఇలా చేసావు, ఆయన చేయాలనుకున్నాడా చేస్తాడు. చేయనివ్వండి, అది కీడైనా మేలైనా ఏదైనా. మరి మన ప్రవర్తన జీవితంలో తన పరిచర్యలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో అవరోధాలు వచ్చాయి, ఎన్నో మరణాలు వచ్చాయి. తన కుమార్తె తన భార్య కూడా చనిపోయింది, తన తండ్రి తన చేతుల్లోనే చనిపోయాడు, తన తమ్ముడు ప్రేమించే తమ్ముడు తన చేతుల్లోనే చనిపోయాడు. ఇవన్నీ తన జీవితంలో జరిగాయి. ఇవన్నీ జరిగినప్పుడు కూడా అతను నిలబడ్డాడు పేరా. ఎందుకంటే దేవుని చిత్తం విరిగి ఉన్నాడు పేరా. అలా బైబిల్లో చాలామంది పరిశీలన చూడండి. తన జీవితంలో యిఫ్తా తన కుమార్తె కుమార్తెని దేవుడికి ఇచ్చేశాడు. ఎందుకంటే అక్కడ దేవుడే తన చిత్తం చేయాలని అప్పగించుకున్నాడు. ఎందుకు తెలుసా? అతని జీవితం కన్నా ముందు దేవుని చిత్తం చూస్తున్నాడు అండి. కాబట్టి అందుకే నీ చిత్తమే సిద్ధించునుగాక అనేది హృదయపూర్వకంగా పలకాలండి. ఇది పలకడం ఒకసారి చూద్దాం. ఇష్టంగా, ఓపెన్ హార్ట్, నా జీవితంలో నీ చిత్తమే సిద్ధించునుగాక అంటే అలాగే జరుగునుగాక అని మీరు ఒప్పుకున్నారండి. అది ఏమైనా సరే సిద్ధమా? మాట రావట్లేదు. అన్ని ఆశీర్వాదాలు కావాలి, మనకి కీడు రాకూడదు. అందుకే యోబు అన్నాడు, మనకి ఆశీర్వాదమేనా, కీడు వచ్చినప్పుడు ఉండొద్దా అని అనలేదు ఆయన. కాబట్టి మనకి ఎప్పుడు ఆశీర్వాదాలే, అన్ని బాగుండాలి కోరుకోవడం కాదండి. ఏమి బాగోపోయినా, ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఇరుకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కూడా దేవుణ్ణి కలిగి ఉండాలి. అక్కడ కూడా దేవుని స్తుతించాలి. నీ పరస ఖాళీ అయిపోయినా దేవుని కలిగి ఉండాలి, దేవుని స్తుతించాలి. నీ పరస నిండిన దేవుని స్తుతించాలి. నీ ఇంట్లో వస్తువులు ఉన్నా లేకపోయినా దేవుని స్తుతించాలి. నీ ఒంట్లో ఆరోగ్యం లేకపోయినా దేవుని కలిగి ఉండాలి పేరా. అది నిశ్చయత. అంతేగాని అన్నీ బాగుంటే ఒకలాగా ప్రవర్తించడం, అన్నీ బాగోపోతే యోబు భార్యలోకి వచ్చి ఇంకా ఉన్నామని చచ్చిపో అంటాం. అసలు నాకు యోబు భార్య మీద చాలా కోపం ఉందండి. యోబు దగ్గర కనలేదు, కానీ నాకు దగ్గర అన్న కాల్చేస్తాను ఖచ్చితంగా. అసలు అదంటే నాకు ఇష్టపడదు. నాకు రాక్షసులా దేవులే కనిపిస్తుంది నాకు చదివినప్పుడల్లా. అసలు నీతిమంతుడు, హాని చేయనివాడు, ఆ దేశానికే మంచి నీతిమంతుడిగా, సహాయపడినవాడుగా, హెల్ప్ నేర్చగలిగిన వాడుగా ఉన్నాడు అతను నీడని చాలామంది బతుకుతున్నారు ప్రియారా. అతను అనేక ఆ పెద్దల దగ్గర కూర్చొని ఆ ఊరస్తులందరికీ న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. అందరూ అసహించుకునేవాడిగా అయిపోయాడు. ఆఖరి భార్య కూడా, స్నేహితులు కూడా. ఆ టైంలో కట్టుకున్న భార్య కష్టాల్లోనూ ఇబ్బందులు ఉండవలసిన ఆమె వచ్చి నువ్వు ఇంకా బతికే ఉన్నావా, చచ్చిపో అనే మాట అందంటే భర్తని ఏమాత్రం అర్థం చేసుకుందండి ఆమె అసలే. సో ఆమెకు ప్రత్యక్షత కావాలి.
బయలుపాటు కావాలి. భర్త అంటే దానికి ఒక విలువని తెలియాలి. ఇప్పుడు నేను చెప్పేది సంఘం అనగా భార్య, భర్త అనగా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియ సోదరులారా, దేవుడు ఒక ఉద్దేశంతో మనందరం తెలియజేశాడు. మన పట్ల ఆయన ఏం చెలుకున్నది చనవండి. ఇందులో ఘనహీత, ఘనమ ఏదైనా కావచ్చు. 21 వచ్చి చూడండి. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమ్మరవానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చించిన వాడే నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రులైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిన నేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులో నుండి మాత్రముగాక అన్ని జనుల నుండి ఆయన పిలిచిన ఎడల, మన ఎడల తన మహిమ ఐశ్వర్యము కనబరుచుచున్న నేమి. అంటే ఆయన ఏది చేలుకున్నాడో అది ఘనమైన ఘనహీనత అయినా దేనికైనా మనం అంగీకరించాలండి. ఆశీర్వాదాలు ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు యోబు. పరిశోధించినప్పుడు పరీక్షల టైంలో కూడా దేవుడు యోబుని పరీక్షించినప్పుడు కూడా యోబు అలాగే ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగాక. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే మనకి ఏమున్నా లేకపోయినా, ఘనత ఉన్నా ఘనహీనత ఉన్నా, ఘనమున్నప్పుడు ఎలాగున్నావో ఘనహీన మార్గంలో కూడా అలాగే ఉండు. డబ్బులు ఉన్నప్పుడు ఎలాగున్నావో డబ్బులు లేనప్పుడు అలాగే ఉండు. దేవునికి స్తోత్రం కలుగాక. శోధన లేనప్పుడు ఎలాగున్నావో శోధన ఉన్నప్పుడు కూడా అలాగే ఉండు. నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నట్టుగా ఉన్నాడు ప్రియారా. మన ప్రవక్త అంటాడు, ప్రభువా నన్ను తీసుకెళ్ళి నరకంలో పడేసిన అది నీ చిత్తమైతే అక్కడ కూడా నిన్ను ప్రేమిస్తాను. ఎక్కడా నరకంలో ఎవడైనా ప్రేమిస్తాడు? అసలే నరకంలో కాలుతుంటే దేవుని దూషించే సందర్భాలు బైబిల్లో చాలా కనిపిస్తాయి. ఉదాహరణల పేరు మీకు. కానీ ఈయనేమంటాడు, అక్కడ పడేయటం నీ చిత్తమైతే, అదే నీకు సంతోషమైతే నన్ను అక్కడ ఉంచు, అక్కడ పడేసినా సరే నేను అక్కడి నుంచి నేను ప్రేమిస్తానండి. ఏమండి, మనం ఏమంటాం? ఒకవేళ ఎంత పొడుగు భక్తి చేసి, ఎంత పొడుగు ప్రార్థన చేసి, జీవితంలో చాలా కార్యాల్లో అన్నీ మానేసుకుని నిలబడి నరకంలో పడేస్తే, ఎంత కష్టపడి నీ కోసం భూలోకంలో ఉంటే, ముక్కులు చెవులు తీసేసి ఉంటే, టీవీలు మానేసి ఉంటే, ఇంత పొడుగు ప్రార్థన నేనే ఎక్కువ చేస్తే, నేనే అంత ఆత్మీయంగా సంఘంలో బలంగా ఉంటే నన్ను తీసుకొచ్చి ఎక్కడ పడేసావు? ఎక్కడ ఎవరి మీద పెడతారు? తెలియకెడతాను. నరకంలో పడితే మీరు ఎంతమంది పెడతారండి? అంటే పడేడుకో చెప్తాను, అని అన్యాయస్తుడేం కాదు. ఇదేంటంటే ప్రసంగం మారిపోయింది. నిజంగా పరలోకం అంటుంటే నరకమా? పరలోకం పోతే అక్కడ శుద్ధిస్తావు, నరకంలో శుద్ధించలేవా? అదేంటండి? చూడండి ఎంత ధైర్యం చెప్పాడా ప్రవక్త. చూడండి, అక్కడ పడేయటం నీ చిత్తం మీద నా జీవితంలో అక్కడ కూడా నేను ప్రేమిస్తానండి. అర్థమేంటి? అక్కడికి వెళ్ళినా నువ్వు ప్రేమించగలవా? సాధారణంగా దూషించే తత్వం ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తుంది. ఇది చేశాను, అది చేశాను అన్నప్పుడు ఆ ధనవంతుని దేవుడు చెప్తాడనమాట, ఇదిగో నువ్వు అక్కడ సుఖ పొందుతీవి, ఇక్కడ కష్టపడుతానని చెప్పాడు. కాబట్టి నా ప్రేమిస్తున్నారు, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ప్రతి వస్తువు ఆయన మహిమ కొరకు చేయబడిందని అర్థమైతే. కానీ పరిశుద్ధత అనేది ముఖ్యమండి. దాని వెనక పరిశుద్ధత చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మొన్న మనకు అనిపించింది ఏంటంటే, అంతా చక్క బొమ్మ చేసి, రంగులు పోసి, అవి చేసి క్రేన్తో పడేస్తున్నారు, దేవుని పడేస్తున్నారండి. ముంచడం వల్ల ఉంచండి, కలపడం వల్ల ఉంచండి, పైనుంచి టబేలు పడేస్తారంట. అప్పుడు వినాయకుడు కాళ్ళు చేతి ఇరిపోయంట, కర్రతో వచ్చి అంటాడు, ఒరే నన్ను ఇప్పుడు దాకా తయారు చేశారా, పూజించారా, ఆఖరి తీసుకెళ్ళాలి, క్రేన్తో కింద పడేస్తే కాళ్ళు ఇరిగాయి అన్నాడంట. అసలే దైవత్వం దగ్గర దెయ్యం పాటలు ఏంటండి? నాకు అర్థం కాదు. దేవుడు పరిశుద్ధుడైతే తాగుబోతులు పాటలాడటం ఏంటండి? తాగుబోతు అందలాడటం ఏంటండి? అసలు అర్థం కాని కార్యాలు ఇవి. దేవుడు పరిశుద్ధుడైతే పరిశుద్ధుల ముందు ఎలా నిలబడాలంటే, పాపులు ఆయన సభలో నిలబడగలరా అన్నాడు దావీదు బైబిల్లో. పాపులు ఆయన సభలో నిలబడగలరా?
మరి ఆ సభలో పాపులు నిలబడుతున్నారు, తాగుబోతులు నిలబడుతున్నారు, పైగా అల్లరితో కూడిన ఆటపాటలు. వచ్చేవాడిని వెళ్ళేవాడిని గద్ది గుద్ది దెబ్బలాడి బూతులాడి పాటలాడి ఆటలాడి ఏమండి అల్లరితో చేసే దాంట్లో దైవత్వం కనిపిస్తుందంటే నాకైతే కనిపించలేదు. దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు, అల్లరికర్త కాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి అర్థము లేని ఇప్పుడు ఒక దేవుడు పరిశుద్ధుడైతే ఆరాధించేవారు కూడా పరిశుద్ధులై ఉండాలి కదా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడని చెప్పాడు. అది దేవుడు అంటే. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి నేను పరిశుద్ధుని మీరు ఎలాగున్నా పర్లేదులే అనుకుంటే అసలు దేవుడే కాదు అక్కడ. దేవుడు తనుగున్నవాడు. దేవునికి స్తోత్రం కలిగాక. సో దైవత్వంలో కొన్ని మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. పేరా చూడండి, ఆదియందు దేవుడు ఒంటరిగా నివసించాడు. గ్లోరీ టు గాడ్. ఆయన నిత్యుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయన కనీసం దేవుడై అనే పదానికి ముందుగానే ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు. ఆయన ఆత్మగా ఉన్నప్పుడే ఆయన ఆలోచనలన్నిటినీ వ్యక్తపరిచినటువంటిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ప్రియరా, దేవుడు ఎలా ఉన్నాడంటే తనకు తానుగా ఉన్నవాడు. గ్లోరీ టు గాడ్. చెప్పచ్చా హల్లెలూయా. దేవుడు మనిషిలో తను తాను కుమ్మరించుకున్నాడు. గ్లోరీ టు గాడ్. దేవుడనే మనము వాడే ఆ మాట భూమి ఆకాశం సృజించెను. గ్లోరీ టు గాడ్. ఆదియందు ఎలోహిం అనే మాటకి అర్థం ఏంటంటే ఎలోహిం అనగా ప్రైజ్ ద లార్డ్. ఓ దేవునికి స్తోత్రం కలగాక. దేవుడు తనకు తానుగా ఉన్నవాడు. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలగాక. అంటే ఎలోహిం అనే మాటలో అది అలా కాదు. దాని భావము తనకే తానుగా ఉన్నవాడు. ఒక పియానో తనకే తానుగా ఉన్నది కాదు. ఒక వాచి తనకే తానుగా ఉన్నది కాదు. గ్లోరీ టు గాడ్. అది ఒక మనుషుని చేత చేయబడింది. ఒక మనుషుని చేత చేయబడింది దేవుడుగా అనబడద్దు. ప్రైజ్ ది లార్డ్. ఒక పియానో తనకు తానుగా లేదు. ఒక మొబైల్ తనకు తానుగా లేదు. ఈ మౌత్ తనకు తానుగా లేదు. దీన్ని ఎవరో తయారు చేశారు. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక పియానో తనకి తానుగా ఉన్నది కాదు. ఏది తనకు తానుగా ఉన్నది కాదు. కాబట్టి ఎలోహిం అనే మాటకు ఎల్లప్పుడూ ఉండువాడు. ప్రభు నన్ను మహిమ కలుగాక. దేవుడంటే ఏ భావం వస్తుంది? వాక్యములో ఏనాడు భేదం లేదు. కానీ దేవుడు అనగా ఆరాధనకి పాత్రుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఎలోహిం అనగా తనకు తానుగానే ఉన్నవాడు. ఇంకా చెప్పాలని ప్రవర్తన అంటున్నాడు ఇక్కడ. ఎలోహిం అని చెప్పనిది ఆదియందు ఎలోహిం అనగా నిరీక్షేపముగా ఎలోహిమును గురించిన మర్మం గొప్పదై ఉన్నది. ఎలా అనగా ఎలోహిము సస్యుడుగా ప్రత్యక్షుడాయను. గ్లోరీ టు గాడ్. మేము ఆయనను తాకి ఉన్నామన్నాడు శిష్యుల్లో ఒకడు. ఎలోహిం మానవ శరీరంలో ముసుగు వేసుకున్నాడు. గ్లోరీ టు గాడ్. ఎలోహిం అంట మానవ శరీరంలో ముసుగు వేసుకుని వచ్చాడండి. ఇంత చెప్పాను కదా, ఏదెన్ తోటలో జరిగిన రక్త మార్పిడికి రక్తమే బలి అవ్వాలి, రక్తమే చిందించబడాలి. కానీ అంతటా అపవిత్రపరచబడింది. భూమి శపించబడింది. భూమి మీద చెట్టులు, వస్తువులు, జంతువులు అన్నీ కూడా అపవిత్రపరచబడ్డాయి. కాబట్టి దేవునికి అపవిత్రమైనది ఏది కూడా శుద్ధి చేయలేదు, కప్పగలదు. అందుకే ఆ ఎద్దులు లేకపోతే ఆ యొక్క ఎద్దులు, ఆ గొర్రెలు, మేకలు కొంతకాలం వరకు పాపాన్ని కప్పాయి తప్ప శాశ్వతంగా తుడిచివెళ్ళిపోయాయి. ఏటా వారికి జ్ఞాపకం వచ్చాయి. శాశ్వతం తుడిచేయాలంటే లోపము లేనిది మరి పరిశుద్ధమైన ఒక రక్తం చిందించబడాలి. అది ఆది కాండం మొదలుకొని జంతువులు కానీ మనుషులు కానీ ఆ పవిత్రతమైన పరిశుద్ధమైన రక్తం కనిపించడం లే, అన్నీ కలుషితమైపోయాయి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను పంపలేదు, కానీ దేవుడే ఈ భూమి మీదకి ఇమ్మానుయేలుగా వచ్చాడు అండి. తనకు తానుగా శరీరము దాచి వచ్చాడు, తనకు తానుగా బలవటకు వచ్చాడు.
తనకు తానుగా మానవ రూపం ఎత్తాడండి. దేవుడు మానవ రూపం ఎత్తడం అనే దాన్ని బైబిల్ బోధిస్తూ ఉందండి. ఖురాన్ ఒప్పుకోదు. మిగతా మత గ్రంథాలు అయితే ఒక రూపం కాదు, ఎన్ని రూపాలని ఎత్తుతాడు దేవుడు అనేది ఒక వాదన మన మధ్య. పంది రూపమో, పాము రూపమో, కప్ప రూపం ఎత్తాడు. మన దేవుడు ఆ పనులు చేయడండి. ఈ దేవుడు కప్పరం ఎత్తే పాము రూపం ఎత్తాడు కాదండి. జంతువులో దూరే దేవుడు కాదు ఈయన మనుష్యుల్లో దూరే ప్రవేశించేవాడుగా ఉన్నాడు. అయితే ఆ మనుష్యుడు కూడా శుద్ధి చేయబడి ఉండాలి, మనుషుడు పరిశుద్ధుడై ఉండాలి. ఆ మనిషి శరీరంలో ప్రవేశించేవాడికి అక్కడ దేవుడు అతను పరిశుద్ధపరిచి అందులోకి వస్తాడండి. నువ్వు ఎంత పాపమైనా సరే తీసుకుని దేవుడు కడిగి శుద్ధి చేసి తన రక్తంతో కడిగి దేవాలయంగా మార్చుకొని నీలో నివసించడానికి ఇష్టపడుతున్నాడండి ఆయన. దేవునికి మహిమకలుగాక. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనమందరం దేవుని యొక్క దేవాలయంలో ఉన్నాము. ఎప్పుడు కడగబడి పరిశుద్ధపరచబడి మార్పు చెంది రూపాంతరపరచబడినప్పుడు ఆ శరీరంలోనికి దేవుడు నివసిస్తున్నాడు అండి. ఎంతమంది కోరుకున్నారు దేవుడు నాలో నివసించాలని? ఎంతమంది? పానపరకలు, కైన్లు, బీడ్లు, సిగరెట్లు, టీవీలు, చొట్లు, అబద్ధాలు, బూతులు, మందు, పాత్రలు ఇవన్నీ వేసుకుంటే లోపల ఈ శరీరం అపవిత్రపరచబడినప్పుడు దేవుడు అపవిత్రమైన స్థలంలో నివాసము చెయ్యడు. దేవుడు పరిశుద్ధాత్మ పొందిన వారిలో ఉండకి ఇష్టపడతా ఉన్నాడు. అనగా వారు శుద్ధి చేయబడి ఉండాలి. కాబట్టి ఎలోహిము గురించిన మర్మము గొప్పదంటండి. ఎందుకంటే ఎలోహిము శిష్యుడిగా ప్రత్యక్షుడు. మేము ఆయనను తాకి ఉన్నాం. ఎలోహిం మానవ శరీరంలో ముసుగు వేయబడినాడు. శూన్యమంతటిని, కాలమును, ప్రతి స్థలమును నింపి ఉన్న గొప్ప యెహోవా చూడండి మానవుడిగా చేయబడినాడు, మనుషుడిగా జన్మించినాడు. మనము ఆయనను తాకి ఉన్నామని 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయములో ఆ నిత్య జీవాన్ని మేము తాకామని యోహాను చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మానవ హస్తములు నిత్య జీవాన్ని తాకాయండి. హలో నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగాక. చూడండి, ప్రతి స్థలం నింపబడిన యెహోవా, భూమి అంతటా వ్యాపించిన యెహోవా, అందంతటా ఉన్న యెహోవా, సర్వలోకాన్ని మహిమతో నింపిన యెహోవా. కానీ ఆ యెహోవా ఒక మానవుడిగా జన్మించాడండి. అడోనై ఒక మానవుడయ్యాడు. ఎలోహిం ఒక మానవుడయ్యాడు. ఒక యావే ఒక మానవుడయ్యాడు. ఒక శక్తి ఒక మానవుడయ్యాడు. ఓం అనే ఒక పదం శరీరం దాల్చి భూమి మీదకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగాక. మనం ఆయనను తాకి ఉన్నాం. ఎలోహిము, ఆదియందు ఎలోహిము శరీరధారైనాడు, మన మధ్య నివసించాడు. యోహాను సువార్త 1:14 ఎవరు కాదంటండి, ఎలోహీమే భూమి మీద ఉన్నాడు. ఎలోహీం అనగా తన్నుకు తానుగా ఉన్నవాడు. ఇంకో మాట చెప్పాడు, ఎలోహీమికి ఇంకో అర్థం ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగాక. ఎలోహీం మాటకి ఇంకో అర్థం చెప్పాడు ప్రవక్త అండి. అది కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు బెత్లెహేం, అల్పమైన బెత్లెహేం వర్తమానంలో వై లిటిల్ బెత్లెహేం, దాంట్లో 40 పేర్లు అన్నాడు ఆయన. బెత్లెహేము, బేతేలు అను పేరు. బేత్ హెబ్రీ భాషలో బేత్ అనగా భావము ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ఎల్ అనగా దాని నిలబడుతున్నది. ఎలోహిం దాని యొక్క సంకేత అక్షరము. ఎలోహిం అనగా దాని యొక్క భావము. బేత్ అనగా ఎలోహిమై ఉన్నది. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క రొట్టెల ఇల్లు. ప్రైజ్ ద లార్డ్. హేమ్ దాన్ని ముగిస్తుంది. ప్రవక్త అన్నాడు దాన్ని. చూడండి, దాని భావము ఒక సజీవపు రొట్టె. బేత్ అనగా ఇల్లు, అనగా రొట్టె. దేవునికి స్తోత్రం కలుగాక. హెబ్రీ భాషలో బేత్ అనగా ఇల్లు, అనగా దేవుడు. ఎలోహిం సంకేతాక్షరం అనగా ఎలోహిం అనగా ఆయన ఏమై ఉన్నాడు? దేవుని రొట్టెల ఇల్లు అయి ఉన్నాడండి. ఇప్పుడు ఎలోహిం అనగా అర్థం దేవుని రొట్టెల ఇల్లు. ఓమే దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగాక. ఆయన ఏమై ఉన్నాడు? దేవుని రొట్టెలు అయి ఉన్నాడు. బేత్ అనగా ఇల్లు, ఎలోహిం అనగా దేవుడు.
అంటే ఎలోహిం అనగా దేవుడు, ఎలోహిమే మానవుడిగా జన్మించాడు. ఇది ప్రపంచమంతా అంగీకరించాలని రూల్ ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవాన్ని నిర్ణయించబడిన వారు దాన్ని అంగీకరిస్తారని బైబిల్ చదువు ద్వారా దేవునికి స్తోత్రం కలగాక. దేవుని వాక్యాన్ని ఎవరు అంగీకరిస్తారో తెలుసా మీకు? బైబిల్లో ఉంది. అపోస్తలుల కార్య గ్రంథము 13వ అధ్యాయంకి వచ్చినట్లయితే అక్కడ ఒక చిన్న వాదన జరిగినప్పుడు ఈ మాట రాయబడింది. అపోస్తలుల కార్య గ్రంథం 13వ అధ్యాయంకి వచ్చినట్లయితే 47వ వచనం అండి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 47వ వచనం. నీవు బూదిగంతం వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. 48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఎంత మంచి వాక్యం చూడండి. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసిస్తారట. మీరు విశ్వసిస్తున్నారంటే, మీరు నమ్ముతున్నారంటే, మీరు అంగీకరిస్తున్నారంటే దాని అర్థము నిత్య జీవానికి ముందుగా నిర్ణయించబడిన వారు దాన్ని అంగీకరిస్తారు. దేన్ని? ఎలోహిము మానవుడయ్యాడనే విషయాన్ని, దేవుడు ఎలోహిము ఒక ప్రవర్తన పంపాడనే విషయాన్ని, దేవుడు ఒక సంఘాన్ని వధువుని చెక్కున్నాడనే విషయాన్ని ఎవరు ఒప్పుకుంటారంటే, ఓ దేవుడు నిర్ణయించబడిన వారిని అనగా ముందుగా నిత్య జీవం కోసం నిర్ణయించబడిన వారు దాన్ని నమ్ముతారట అండి. ఒక ఎత్తబాటు ఉందని. ప్రైజ్ ది లార్డ్. సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేపబడతారని, చనిపోయిన వృద్ధులందరూ యవనస్తులుగా మార్చబడతారని. ఓ ఈ కార్యాలు నమ్మటం అంటే సామాన్యులు నమ్మలేరు, సామంతులు నమ్మలేరు. కానీ నిత్య జీవానికి ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే విశ్వసిస్తారంట అండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అక్కడ 10,000 మంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా పేతురు ప్రసంగానికి 3,000 మంది మాత్రమే అంగీకరించి, అతని వాక్యం అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. కాబట్టి ఒక ప్రసంగము 10,000 మంది అన్నా తలమించిపోద్దండి. దైవం యొక్క ప్రణాళిక అంతా చెప్పబడుతున్నప్పుడు దాన్ని అందరూ అర్థం చేసుకోలేరు, అందరూ అంగీకరించలేరు కూడా. దాన్ని అంగీకరించడానికి దేవుడు ద్వారం తెరవాలి. వారికి ద్వారం తెరిచింది కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు, సరైన స్థలంలో ఉన్నారు, సరైన వాక్యంలో ఉన్నారు. ప్రత్యక్ష గల స్థలములోను లేక ప్రత్యక్ష గల వాక్య ప్రత్యక్షతలోను మీరు పెంచబడతా ఉన్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ప్రవర్తనాడు ఆత్మ నుండి మానవుడనే ముసుకును మాత్రమే మార్చాడటండి. ఆత్మ నుండి దేవుడు ఎలోహిమి లేకపోతే ఆత్మైన దేవుడు ఏదైతే శక్తి నమ్ముతున్నారో, ఒక పవర్ నమ్ముతున్నారో, ఒక దేవుడు అంటూ ఉన్నాడు ఒకడు అందరికంటే పైన అని నమ్ముతున్నారో, అసలు ఆ దేవుడే మానవ రూపంలోనికి శరీరం దాల్చి భూమి మీదకి వచ్చాడు. ప్రవర్తన ఆత్మ నుండి మానవుడనే ముసుగును మార్చాడట. ఆత్మస్వరూపిన దేవుడు మానవ శరీరంలో నివసించాడట. చదువుతున్నాను. ఆత్మస్వరూపిన దేవుడు నివసించు స్థలం రక్త మాంసం గల శరీరములో లేక గుడారములో ఆయన ఉన్నాడటండి. చెప్పాను కదా, పాత నిబంధనలో ప్రవర్తన అందరిలో కొంచెం కొంచెం ఉన్న దేవుడు కొత్త నిబంధనలో తానే సొంత గుడారముతో, సొంత మందిరముతో, సొంత నివాసములోనికి ఆయన తను పరిపూర్ణముగా సశిరుడుగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఇది దైవత్వములో గొప్ప ప్రత్యక్షత అండి. నేను అంటాను, ఒక భక్తునికి దేవుని కోసం తెలియకుండా భక్తి ఏంటండి అసలు? కాబట్టి 3 కుర్చీలేస్తున్నారు సంఘాల్లో, కాబట్టి 3 పేకాడాడుతున్నారు, కాబట్టి త్రిత్వం బోధిస్తున్నారు, త్రిత్వం అంగీకరిస్తున్నారు. అసలే భక్తుడు దైవత్వం తెలుసుకోకుండా, తాను ఆరాధించే దేవుడెవరో తెలియకుండా కన్ఫ్యూషన్లో ఉండి ఆరాధించే ఆరాధన ఏంటంటే అసలే? ఈరోజు సంఘాలన్నీ కన్ఫ్యూషన్లో ఉన్నాయి తెలుసా మీకు? వారు యెహోవా కొరకు ఒక వాక్యం చదువుతున్నారు, వారు యేసు ప్రభు కుమారుని కోసం ఒక వాక్యం చదువుతున్నారు,
వారి పరిశుద్ధాత్మ కోసం ఒక వాక్యం చెబుతున్నారు. వాళ్ళ తలంపులు తండ్రి తలంచుకొని, కుమ్మని తలంచుకొని, పరిశుద్ధాత్మ తలంచుకొని 3 పాఠాలు చదువుతున్నారు. 3 రాస్తారు అనుకుంటున్నారు, 3 దేవుళ్ళు అనుకుంటున్నారు పేరు వాళ్ళు 3 ఆరాధిస్తున్నారు, వాళ్ళు 3 ప్రార్థన చేస్తున్నారు, వారు 3 మహిమపరుస్తున్నారు. అంటే కన్ఫ్యూషన్లో ఆరాధన చేస్తున్న సంఘం కనబడుతున్నాయి పేరు. దేవునికి మహిమ కలుగాక. అంటే ఆరాధికుడు దేవుడు ఎవరో తెలియకుండా ఆరాధించే ఆరాధన దేవునికి ఎలా వెళ్తుంది? అసలు దేవుడు ఎవరో తెలియకుండా చేసే ఆరాధన దేవునికి ఎలా ఇష్టమవుతుంది? ఇప్పుడు అందరిని తండ్రి అంటే నిజమైన తండ్రి కోపం వస్తుంది రాదా? మాట్లాడేంటండి, అందరినీ డాడీ, అందరినీ మా ఫాదరు, ఇది మా నాన్న, మీ నాన్న, మా నాన్న అంటే తల్లిదండ్రులకి పెచ్చకపోద్దమాట. అసలు దీనికి ఈడికి లేకపోతే వీళ్ళకి అసలు నేనెవరు అర్థం కావట్లేదు. అసలు ఒప్పుకుంటారా? ఏ తండ్రిని ఒప్పుకుంటాడా? ఏ తల్లిని ఒప్పుకుంటుందా? తాను నవమాసాలు మోసి కన్నిన తర్వాత నువ్వు నా అమ్మ కాదు, ఇదిగో కనబడే ప్రతి వాళ్ళ అమ్మ అంటే కానీ ఒప్పుకుంటారా? మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ఆరాధికుడు దైవత్వం తెలుసుకోకుండా, ఆరాధికుడు దేవుడెవరు తెలుసుకోకుండా, అసలు ఎవరు ఆరాధిస్తున్నాడో తనకు తెలియకుండా అయోమయంగా జరుగుతున్నది ప్రపంచమంతా ఆరాధన పేరు. కానీ మీరు చాలా 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 గొప్ప వ్యక్తులు. మీరు దేవుడిని జ్ఞాపం చేసుకుని సరైన బయలుపడితే మేలు పెట్టాడు పేరు. ఆయన దేవుని నామన మహిమకులుగాక. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. గ్లోరీ టు గాడ్. చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి ఆయన ఎక్కడ కుమ్మరించుకున్నాడంటే క్రీస్తులో పరిపూర్ణంగా కుమ్మరించుకున్నాడు. చెప్పాలంటే భూమి మీద సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు, సంపూర్ణమైన మావుడుగా ఉన్నాడు. ఆయన ఎవరో ప్రజలకి అర్థం కానట్టుగా వివాదాస్పద అంశముగా మారిపోయాడు. అయితే ఆయన కొంతమందికి తను బయలుపరుచుకునే సందర్భాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. కుమారుని రక్తం మాంసములందు వచ్చిన దేవుడే ఆత్మయ్య ఉన్నాడట. దేవుడు శరీరధారే మన మధ్య నివసించినని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఒక ఆత్మ రక్త మాంసములందు బయలుపరచబడినను దేవుని ప్రత్యక్షత చాలామందికి లేదంటండి. ఒక ఆత్మ రక్తమాంసం అనగా యేసుక్రీస్తుగా వచ్చింది అనే విషయము ఆ ప్రత్యక్ష చాలామందికి లేదంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవులో నుండి వచ్చెను, శరీరమందు ప్రత్యక్షమాయను. ఓ దేవుని మహిమ కలుగాక. దేవుడి నుంచి ఆ మహిమ, దేవుడి నుంచి ఆ మహిమ ఎక్కడికి వచ్చిందంటే మరియ గర్భంలో ప్రవేశించింది. గర్భంలో తయారీ తీసుకుని కాలం ఎంత ఆయనకి ఏ పాటి ప్రేరా 9 మాసాలు, ఒక 9 నెలలు. ప్రైజ్ ది లార్డ్. బయటకు వచ్చాడండి. ఆయన రూపాంతరపరచబడ్డాడు. దేవుడు ఆ చిన్న శరీరములో యెహోవా నివాసము చేశాడండి. గ్లోరీ టు గాడ్. ప్రవక్త అన్నాడు చూడండి, దేవులో నుండి వచ్చాను, శరీరం అనేది ప్రత్యక్షమైన. 2 మాట. దేవుళ్ళ నుంచి వచ్చిన యేసు క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడండి. మరణించాడు, సమాధి, తిరిగి లేచాడు, మళ్ళా యథావిధిగా మొదటి స్థానంలోకి వచ్చేసాడండి. ఇదంతా టోటల్ దైవత్వం గురించిన విషయాలండి. గాడ్ హెడ్, దైవత్వం గురించిన విషయాలు. దేవునికి స్తోత్రం కలుగాక. సంఘం యొక్క ప్రారంభంలో వారు 3 దేవుళ్ళందు విశ్వసించలేదంటండి. అసలే సంఘం యొక్క ప్రారంభంలో ఆది అపోస్తలుల కాలంలో 1 శతాబ్దం వరకు చెప్పినట్టుగా మీకు 322 సంవత్సరం, క్రీస్తుకము 322 సంవత్సరం వరకు అండి వారు 3 దేవుడి గురించి అసలు అవగాహన లేదు వారెవరికి. ఆది సంఘములో ప్రారంభంలో వారు 3 దేవుళ్ళందు ఎన్నడూ విశ్వసించలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పొచ్చు హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఆ పదములు 2వ శతాబ్దంలోనే చాలామందికి త్రిత్వముగా వినిపించెను. 2వ శతాబ్దంలోనే వచ్చేటాయి. అంటే మిల్లిగా పునాది వేసుకొచ్చింది. 3వ శతాబ్దం 25 సంవత్సరాలు వచ్చేసరికి అది రూపాంతరపరచబడింది. అంటే త్రిత్వము జన్మించి ఉద్భవించిందండి. ఇంక అర్థమైందా? దేవునికి మహిమ కలుగాక. 3 దేవుళ్ళను బహు దేవత ఆరాధన, బహుదేవుల ఆరాధన ఉద్దేశం ఒక బోధగా అబద్ధ సంఘములో వెలసిందంట అండి. 3 దేవుళ్ళని దేవత ఆరాధన, దైవత్వం ఆరాధన అనేది అంట సంఘంలో మెల్లుగా చోటు చేసుకుందట. అబద్ధ సంఘములో వెలిసిందట. మహాదేవుని యొక్క నామము ప్రభువైన యేసుక్రీస్తునకు బదులుగా బిరుదులను ఉపయోగించిరి.
మహాదేవుని నామము ప్రభువైన యేసుక్రీస్తు అనే పేరుకి బదులుగా పేర్లు తీసేసి బిరుదులు ఉపయోగించబడడం జరిగిందట. చాలామంది విశ్వాస భ్రష్టులుగా మారి త్రిత్వమును పట్టుకుని దైవత్వం యొక్క బిరుదుల్లో బాప్తిసం ఇచ్చుచు ఉండిరి, తీసుకుని చుండిరి. అనేకులు దేవునిని గౌరవపరచుచు ఆయనను ముగ్గురు దేవులుగా మార్చిరి. దేవుని గౌరవిస్తూ ఆయన 3 ముక్కలు చేశారండి. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ఇష్టం, నాకు దేవుడివి అని చెప్పి నరికారట. 3 ముక్కలు చేశారంట. ఆరాధకుడు తను ఆరాధించే దేవుని 3 ముక్కలు చేశాడని తెలుసుకుంటే ఆరాధకుడు పశ్చాత్తాపడే సమయం. ఆరాధకుడు సరైన విధానంలో నేను లేను అని గ్రహించే విధానంలోకి రావాలి. గుడ్డేది చెల్లిపోయినట్టు వెళ్ళిపోతున్నారు ఇంత అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, ఆయనను ముగ్గురు దేవులుగా మార్చి దేవుణ్ణి గౌరవిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం చెప్పుకుంటూ, దేవుణ్ణి ఆరాధిస్తామని చెప్పుకుంటూ ఒక దేవుణ్ణి 3 ముక్కలు చేశారట. అంటే కన్న తండ్రిని 3 ముక్కలు చేసిన కుమారులు కుమార్తెలే అండి. ఈ విషయం తెలిసినప్పుడు వారు అక్కడే పశ్చాత్తాపడాలి. అయ్యో, నా తండ్రిని ముక్కలు చేశానా, నా దేవుని 3 భాగాలు చేశానా, ఎంత మూర్ఖురాల్ని, ముడుక్కునని ఆ గ్రహింపు ప్రత్యక్ష పైనుంచే రావాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా అన్నాడైనా ఆయన కృపను, ఆయన నామమును బిరుదులనికి మార్చేశారట. ఏక దేవుని ఆరాధనను, ఒకే దేవుని ఆరాధన బబులోను వారు బహుదేవతగా మార్చేశారు. మొట్టమొదట ఒకే దేవుని ఆరాధన బబులోను వారే మార్చేశారండి. శత్రువు యొక్క బహుదేవత మతము త్రిత్వ సిద్ధాంతముతో ప్రారంభించినది. శత్రువు యొక్క బహుదేవత మతమట త్రిత్వముతోనే ప్రారంభించాడు శత్రువు అండి. అసలు త్రిత్వం అనేది శత్రువు యొక్క ఆయుధం అండి. దైవత్వం అనేది దేవుని యొక్క ఆయుధం అండి. ఇక్కడ దేవునికి మరియు సాతాను మధ్య జరుగుతున్న పోరాటం. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రవక్త అన్నాడు చూడండి, ఒకే దేవుని ఆరాధన బబులోను వారు మార్చివేశారు. శత్రు యొక్క బహుదేవత మతము త్రిత్వ సిద్ధాంతముతో ప్రారంభమైంది. ఎప్పుడో ఆ ప్రాచీన కాలములోనే 3 వ్యక్తులలో ఒక్క దేవుడను తలంపు ఆర్భవించిందంటండి. ఒక్క దేవుడే కానీ, అయితే 3 వ్యక్తుల్లో ఒక్క దేవుడే. చూడండి, వాళ్ళని అడగండి, మీరు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఎవరంటే దేవుడు ఉన్నాడు అంటాడు. మరి యేసుక్రీస్తు అంటే ఆయన దేవుడు అంటారు. పరిశుద్ధాత్మ ఆయన దేవుడు అంటారు. దేవుడు ఒక్కడే కానీ 3 దేవుడు అంటారు. అంటే తెరకాస్ పొరకాస్ అంటే వాళ్ళకే గ్రహింపు లేని యొక్క ఆరాధన, లేని యొక్క సహవాసం. మీరు అడగండి, దేవుడు ఎవరు? యెహోవా. మరి ఈయన ఎవరు? ఈయన కూడా దేవుడే. మరి ఆయన ఎవరు? ఆయన కూడా దేవుడే. ఒక్కడే దేవుడు కానీ 3 అంతే. ఒక ఆయన అన్నాడు, ఇక్కడ తెలియదు, అడిగెళ్ళక తెలుస్తుంది అన్నాడు ఆయన. ఇది ఇంకా బాగుంది. ఇక్కడ తెలియదంట, అడిగెళ్ళాక అక్కడికి ఎందుకు వెళ్తాడు? త్రిత్వములో ఉండి పరలోకం పొందే అవకాశాలు ఉంటాయనుకున్నారా? నెవర్. నిత్య జీవనం పోగొట్టుకుంటారు. త్రిత్వం సేకరించుటయే నిత్య జీవనం పోగొట్టుకునుట. అసలు త్రిత్వం సేకరించుటయే కుడి చేతి మీద ముద్దరా, త్రిత్వమును సిద్ధాంతమును నమ్ముటయే నొసటి మీద ముద్దరా అనే విషయము చాలా తేటగా, సింపుల్గా ఈ కాలప్రభు చెప్పేశాడండి. ఎక్కడన్నా 6 కనపడితే బియ్యం బస్తా మీద అదుగో తెయ్యం ముద్ర, లేకపోతే ఆ చిప్పులో పెట్టాడండి, ఇక్కడ చేస్తాడండి. ఇదంతా నాన్ సెన్స్ పేరు, పిచ్చి కార్యాలు. వీటిపైన అసలు విశ్వసించకండి. అసలు ఈ కార్యాలు ఇదంతా టెక్నాలజీ అండి. ఏదో చిప్పు పెడతారట, ఇదిగో చిప్పు పెడుతున్నారు ఇక్కడ, అదేగా ఇది ముద్ర. పిచ్చి మొక్కలు బయట అలాగనుకుంటున్నారు. కానీ ప్రవక్త అన్నాడు, అసలు ఆ యొక్క త్రిత్వ సిద్ధాంతం స్వీకరించుట నొసటి ముద్ర. త్రిత్వమును నమ్మి అందులో ఉండుట కుడి చేతి మీద ముద్ర వేయబడి. ఆల్రెడీ చాలామందికి వేయబడిపోయిందండి. దాని నుంచి ఎవరైతే బయటకు వస్తున్నారో వారు వధువులు రక్షించబడిన వారు ఉన్నారు ప్రియారా. కాబట్టి త్రిత్వ సిద్ధాంతం ప్రారంభమైంది ఎప్పుడో ఆ ప్రాచీన కాలంలోనే 3 వ్యక్తుల్లో ఒక్క దేవుడు అను తలంపు వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. త్రిత్వ సిద్ధాంతము సాతాను వలన ప్రారంభమైనది అంటండి, గుర్తుపెట్టుకోండి.
ముగ్గురు వ్యక్తులలో ఒక్క దేవుడు అను తలంపు శత్రు యొక్క మత మోసము అని అని ఆధునిక వేదాంత పండితులు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ కాలపు జ్ఞానులు, ఆధునిక పండితులు ఇది శత్రువు యొక్క సిద్ధాంతమని, శత్రువే ఈ విధంగా త్రోవ తప్పించిందని వీళ్ళు కనుగొలేకపోతున్నారంట. ఎంత 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 వింతగా ఉన్నదో చూడండి. ఇంకా వారు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని నమ్ముచున్నారు. ప్రైజ్ గాడ్. ఇంద ఎలోహిము శరీరధారయుడు. లోగోస్ అనగా దేవుని వాక్యం. ఆ లోగోస్ శరీరధారిగా మన మధ్య నివసించింది. ఎలోహిం అని ఆయనే, లోగోస్ అని ఆయనే, శబ్దం అని ఆయనే, ఓం అని ఆయనే, వర్డ్ అయిన ఆయనే అండి. ఉన్నవాడు, అందరికంటే పైన ఒక దేవుడు ఉన్నాడు అంటున్నాడు చూడు, అది కూడా ఆయనే. ఆల్ రౌండ్ అన్నే ఆయనే ఈ లోకానికి శరీరధారిగా వచ్చే విషయము నగ్గన సత్యం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి హాము సంతతి వారి యొక్క ఈ సాతాను ఆరాధనలో ముగ్గురు దేవుళ్ళని ప్రాథమిక బోధన ఇమిడి ఉన్నది. ఈ హాము సంతతి వారిలోంచి వచ్చింది ఈ సాతాన కార్యం అంతా కూడా. హాము, హెపేతు, షేము. షేము నుంచి వచ్చినదే వధువు సంఘమైనది పేద. షేము నుంచి వచ్చినదే ఇశ్రాయేల్ ప్రజలు. షేము నుంచి వచ్చిన వాడే అబ్రహాం యొక్క సంతతి వారు. ఈ హాము నుంచి వచ్చినదే విగ్రహారాధన. ఈ హాము నుంచి వచ్చినదే త్రిత్వము. ఈ హాము నుంచి వచ్చాడు నిమ్రోదు కూడా పేరు. ఈ హాము నుంచి వచ్చారు శత్రువులు, ఫిలిస్తీన్లు కూడా. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఆయన ఆత్మ రూపము నుండి ప్రకృతి రూపంలోకి మారిపోయాడండి. దేవుడు తన ముసుగును మార్చాడు. ఆయన దైవ రూపము నుండి మానవ రూపంలోనికి మార్చుకున్నాడు. ఆయన శరీరమందు ప్రత్యక్షమై మన మధ్య మానవుడిగా నివసించాడు. దీన్ని అంగీకరించడానికి మనసే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎలోహిం అనగా, లోగోస్ అనగా ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా రావటం అనే కార్యం కనిపిస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చూడండి, ఎలోహిం ఆయన సర్వశక్తి గల దేవుడు. ఎల్ షద్దాయ్ బలమిచ్చు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఈరే సమస్తము చూచుకునేవాడు. ఆయన ఈ భూమి మీదకి మానవుడు నివసించి, మన మధ్య నివసించి, ఏదైతే ఏదైనా తోటలో రక్త మార్పిడి జరిగిందో, ఏదైతే పాపాన్ని కడగలేకపోయిందో దాన్ని అంతటి నేను ఏం చేశాడు అనుకుంటున్నారు? సిలువ మ్రానుపైన దాన్ని పూర్తిగా క్రయధనము చెల్లించేశాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఏ బలులు అర్పణ కోరుకోలేదట. ఆయనే అందరి కోసం బలయ్యాడు. కాబట్టి ఆయన ఎవరు? ఎల్ ఎలోహిం, దేవుని రొట్టె ఇల్లు. ఈరోజు మనం ఆ ప్రత్యక్షత మీద మనం కట్టబడి ఉన్నామనే విషయాన్ని గ్రహించాలి. దైవత్వం గురించిన ప్రత్యక్షత తెలుసుకోకుండా, దైవత్వం గురించి ఒక మర్మం తెలుసుకోకుండా ఒక ఆరాధకుడు ఎన్నడూ తృప్తి పడలేడు. అందుకే పౌలు ఉంటాడు కదా, క్రీస్తు దేవుని మనమై ఉన్నాడని. అవండి, మీరు స్పష్టంగా తెలుసుకున్న వారైతేనే కానీ మీ హృదయంలో ఆదరణ పొందలేరని పౌలు అందుకే చెప్తాడు. మనం స్పష్టంగా తెలుసుకున్న తర్వాత మన హృదయంలో ఒక నెమ్మది, ఒక విశ్రాంతి, ఒక నిశ్చయత, ఒక నిర్భయం అనేది ఏర్పడుతుంది. ఈరోజు దైవత్వ విషయంలో ఎటువంటి కలవరం లేదంటే అర్థం దేవుడు ఒక ప్రవక్త ద్వారా దాన్ని నీకు ఇవ్వగలిగాడు, ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు, కనికరించాడు, జాలి చూపాడు, ఏర్పరచుకున్నాడని అందులో తృప్తిగా ఉండి నమ్మకముగా, మార్పుతో, యథార్థంగా ఒకరినొకరు ప్రేమించచ్చు, ఒకరొకరు ఇచ్చించుకుంటూ ఆ దినం సమీపించుకోవాలి మరికొక కూడుకొనొచ్చు. దేవుళ్ళు కొనసాగుతూ మన దారిలో మనం వెళుతూ దేవుణ్ణి కలుసుకోవడానికి మనం వెళ్ళవలసిన వారు ఉన్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. లేచి పెడతాం. ప్రైజ్ గాడ్.